బావగారు మీరేంటి ఇక్కడ? నీ కూతురు దేవుడి నగలు దొంగతనం చేస్తూ దొరికిపోయింది జానకయ్య, చూడు. ఏం మాట్లాడుతున్నారు మీరు? నా కూతురు దొంగతనం చేయటం ఏంటి? కల్లో కూడా అప్పని చేయదు. ముందు ఆ కట్లు విప్పండి. అలాగే కట్లు విప్పి తీసుకెళ్ళండి. నేను చెప్పాను కదా పూజారి గారు, ఈవిడ ఈవో గారి కూతురు, ఆయన వియ్యంకులు ఈ ఆలయ ధర్మకర్త కాబట్టి దొంగతనం చేసినా ఎలా తప్పించాలని ఆలోచిస్తారు తప్ప ఎలాంటి శిక్ష వేయరని చెప్తున్నారు కదా, అదే జరుగుతుంది. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావయ్యా? దైవం ముందు, ధర్మం ముందు అందరూ సమానమే అని నమ్మే గొప్పవారు దశరథ రామయ్య గారు. తప్పు చేసిన వారు కన్నబిడ్డైనా సరే అదే న్యాయం, అదే శిక్ష. అంతే కదా దశరథ రామయ్య గారు? బావగారు ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. నా సంగతి, నా పెంపకం సంగతి మీకు బాగా తెలుసు. అందుకే నా బిడ్డని మీ కోడలుగా చేసుకున్నారు కదా. అంతకన్నా గొప్పదండి నా పెద్ద కూతురు వైదేహి. నువ్వు దొంగతనం చేసావంటున్నారేంటమ్మా? అసలేం జరిగిందమ్మా? నాకేం తెలియదు నాన్న. నేను గుళ్ళో నిద్ర చేస్తుంటే అదిగో ఆయన గర్భగుడిలోంచి నగలు తీసుకుని వస్తున్నారు. దొంగ దొంగ! వరుస ఉంటే కొట్టేస్తాను. ఇదిగో ఈ అమ్మాయి దేవుడి నగలు దొంగతనం చేస్తుంటే నేనే పట్టుకున్నాను. మన గుడి ఆచారం ప్రకారం దొంగతనం చేసిన వాళ్ళని ధర్మకర్త వచ్చి తీర్పు చెప్పేంత వరకు కట్టేయాలి. అంతే నాన్న, అంతే. నాకేం తెలీదు. ఆయన దొంగతనం చేస్తే పట్టుకున్నందుకు నన్ను దొంగని చేశారు. చూడమ్మాయి, నువ్వు దొంగతనం చేసి ఎవరి మీదకు నెట్టేస్తారంటే అస్సలు కుదరదు. లేదు, నిజంగా నాకేం తెలీదు. అవును బావగారు, నా బిడ్డ అబద్ధం చెప్పదు. ఈ ట్రెజరీలో దొంగతనం చేసి నా బిడ్డ మీద దొంగతనం మోపుతున్నా. సరిపోయింది. తండ్రి కూతుళ్ళిద్దరూ ఏకమై నగలు కొట్టేయడానికి ప్లాన్ చేసి దొరికిపోయేసరికి నా మీద నింద మోపుతున్నారా? అసలు దొంగతనం కోసమే కాకపోతే మీ అమ్మాయికి అంత అర్ధరాత్రి పూట గుళ్ళో ఏం పని? నువ్వు ఉండవయ్యా, నేను మాట్లాడుతున్నాను కదా. దశరథ రామయ్య గారు, జరిగిన దానికి నేనే సాక్ష్యం. ఈ అమ్మాయే దొంగతనం చేసింది. ధర్మకర్తగా మన ఆలయ నియమాల ప్రకారం ఏ శిక్ష వేస్తారో మీ ఇష్టం.
ఒక్క నిమిషం నాన్నగారు. ముందు తన కట్లు విప్పండి. అదెలా కుదురుతుంది? ఆలయ నియమం ప్రకారం దొంగని కట్టేయాలి. దొంగని కట్టాలి, కానీ ఆరోపించబడ్డ వాళ్ళని కట్టాల్సిన పని లేదు కదా. నిజంగా దొంగతనం చేసింది బాబు నేనే, సాక్ష్యం చెప్తున్నాను కదా. దశరథ రామయ్య గారు, ఆ అబ్బాయి ఇలా మాట్లాడుతున్నాడు ఏంటండి? కంగారు పడకండి. దొంగెవరో దొరెవరో తేల్చేద్దాం. దేవాంశ్, కట్లు విప్పు. బ్యాగ్ తీసుకుని ఎక్కడికి బయలుదేరావు? ఎక్కడికి పారిపోదాం అనుకున్నావు వైదేహి? ఇవి నువ్వు దొంగతనం చేసినందుకు వేసిన కట్లు కావు వైదేహి. నీ పరుగు ఆపడానికి ఆ దేవుడు వేసిన కట్లనుకో. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. కట్లు విప్పేశారు, ఇప్పుడు వదిలేస్తారా? అసలు దొంగను వదిలే ప్రసక్తే లేదండి. కాసేపు ఓపిక పట్టండి, తేల్చేద్దాం. పూజారి గారు, గుడి తాళాలు ఎవరి దగ్గరుంటాయి? నా దగ్గరే. అంటే వైదేహి మీ దగ్గర నుంచి తాళాలు తీసుకుని గుడి తలుపులు తెరిచి దొంగతనం చేసిందా? లేకపోతే మీరే వైదేహికి తాళాలిచ్చి దొంగతనం చేయమన్నారా? అబ్బాబే, అదేం లేదు. నేనెందుకు తాళాలిస్తాను? మరైతే వైదేహి దగ్గరకు తాళాలు ఎలా వచ్చాయి? అసలు ఎవరు గుడి తలుపులు తీశారు? చెప్పండి పూజారి గారు. అవన్నీ ఏమీ తెలియదు దశరథ రామయ్య గారు. ఏమీ తెలియకుండా ఆ టైంలో మీరు గుడి దగ్గరకు వెళ్ళారు. అసలు మీకన్నా ముందు ట్రెజరర్ గారికి అక్కడేం పని? అంటే ఏంటి బాబు మీ ఉద్దేశం? నేనే ట్రెజరర్ గారికి తాళాలు ఇచ్చి దొంగతనం చేయమన్నానా ఏంటి? ఏమో, ఏమన్నా జరుగుండొచ్చు. అయ్యో, ఈ గుడి ప్రధాన అర్చకులే వీరండి. వీరిని అనుమానిస్తున్నారా? ఈయన మహాపుణ్యాత్ముడు. పుణ్యమో పాపమో రుజువైతే గానీ తెలియదు కదా. దశరథ రామయ్య గారు, ఇది చాలా అన్యాయం.
మీ అబ్బాయి గారు మమ్మల్ని అనుమానిస్తున్నారు. నేను ఎవ్వరినీ అనుమానించడం లేదు. అసలు దొంగ ఎవరో తేల్చడానికి ప్రయత్నిస్తున్నాను. మీరేమో వైదేహి దొంగ అంటున్నారు. వైదేహి ట్రెజరర్ గారు దొంగతనం చేశారు అంటుంది. అందుకే ఒక చిన్న టెస్ట్ పెట్టి అసలు దొంగ ఎవరో తేల్చేద్దాం. నాకేం భయం, ఏ పరీక్షకైనా నేను సిద్ధం. మంచిది. ఈ 2 కుండల్లో దీపాలు వెలిగించాను. ఇద్దరూ వీటిని తీసుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయండి. ఎవరి కుండలో దీపం ఆరిపోతే వాళ్లే దొంగతనం చేసినట్టు. తీసుకెళ్ళండి. దీపం వెలుగుతుందా, ఆరిపోయిందా?
ఎందుకైనా మంచిది, ఓసారి చూసుకుందాం. అమ్మా, వాళ్ళ అమ్మాయిని కాపాడడానికి దీపం వెలిగించకుండా ఉంటారు. నేను తెలివి తక్కువన్నా, నేను దీపం వెలిగించుకుంటాను, దొరకకుండా తప్పించుకుంటాను. వెలగలేదు కదా, వెలగలేదు కదా, ఆమె దొంగ. నా దీపం చూడండి. నా దీపం వెలుగుతుంది. చూడండి చూడండి చూడండి, నా దీపం అఖండ జ్యోతిలా వెలుగుతుంది. నేనసలు రెండిట్లోనూ దీపాలు వెలిగించలేదురా. వైదేహి ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి దీపం వెలుగుతూ ఉంటుందన్న నమ్మకంతో ఎలా తీసుకెళ్లిన కుండని అలాగే తెచ్చిపెట్టింది. నువ్వు దొంగతనం చేశావు కాబట్టి అనుమానంతో తీసి చూశావు. వెలగని దీపాన్ని వెలిగించి తీసుకొచ్చావు కాబట్టి దొంగవి నువ్వే. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చెప్పనా? పూజారి గారు, ట్రెజరర్ గారు కలిసి నగలు దొంగతనం చెయ్యాలనుకున్నారు. తాళాలు తీసుకొని ట్రెజరర్ లోపలికి వెళ్ళాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వైదేహి గుడి తలుపులు తెరిచి ఉండడంతో లోపలికి వెళ్ళింది. నగలు దొంగిలించి వస్తున్న ట్రెజరర్ని చూసింది. అతన్ని పట్టుకోబోతే తిరిగి దొంగని చేశారు. ఏంటి పూజారి గారు ఇది? రోజు దేవుడికి సేవ చేస్తూ ఆ దేవుడి సంపదే కొల్లగొట్టాలని చూస్తారా?
మిమ్మల్ని చూస్తేనే అసహ్యంగా ఉంది. అది కాదండి. ఇంకేం మాట్లాడకండి. ఇన్ని రోజులు దేవుడికి సేవ చేశారు కాబట్టి అరెస్ట్ చేయించకుండా వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ఈ గుడి చుట్టుపక్కల కూడా రావద్దు. వెళ్ళండి. రేయ్, నువ్వు కూడా వెళ్ళు.